నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య ఉపాసకురాలు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. దశల వారీగా చెప్తున్నారు. ఏ నక్షత్రాల వాళ్ళకి ఏ దశలు అనేవి ఉంటాయి, ఆర్డర్ లో ఎలా ఉంటాయి, ఎప్పుడు సెటిల్మెంట్ ఉంటుంది లైఫ్ అనేది చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. పూర్వాషాఢ, శుక్ర నక్షత్రం. ఈ శుక్ర నక్షత్రం వల్ల ఆబ్వియస్ గా శుక్ర మహర్దశతోనే స్టార్ట్ అవుతుంది లైఫ్. కాబట్టి అది ఎలా ఉంటుందండి? పూర్వాషాఢ నక్షత్ర జాతకులు ఎలా ఉంటారు, ఎప్పుడు సెటిల్ అవుతారు, ఎట్లాంటి కెరియర్ లో సెటిల్ అవుతారు, ఈ విషయాలన్నీ ఒక్కసారి మీ ద్వారా. పూర్వాషాఢ నక్షత్రం శుక్రుడు నక్షత్రమే కానీ చాలా పద్ధతిగా ఉంటారు వీళ్ళు. మాట్లాడే విధానం బాగుంటుంది. ఎందుకంటే దశలు యోగించకపోయినా వీళ్ళ పద్ధతి, డిసిప్లైన్ అనేది వీళ్ళకి మొదటి నుంచి ఉంటుంది. దేనివల్ల? అది నక్షత్రం ఒక ప్రభావం. శుక్రుడు ఒక నక్షత్రం అనే అంటే ఇంటికి ఇల్లాలు అందం, ఆడపిల్ల ఇంట్లో మంచిగా సద్దరు అన్ని అలవాటు అయితే అలంకరిస్తే ఆ ఇల్లు లక్ష్మీదేవి కలకలాడుతూ వస్తుంది అంటారు కదా. అలాగే శుక్రుడు మన స్త్రీ నక్షత్రం, స్త్రీ గ్రహం కింద పూజ అంటాం. మరి భరణికి పుబ్బకి ఇది పనిచేయదా? భరణి పుబ్బ ఉండే ప్లేసెస్ ఏంటంటే అది మేషరాశి అయిపోయింది, ఇదేమో సింహరాశి అయిపోయింది. సో మేషరాశిలో ఉండదేమో అగ్రెసివ్ ప్లానెట్ కుజుడు. కొట్టే తిట్టేయండి. అక్కడ కూడా వాళ్ళు ఉంటుంది. కానీ అది వాళ్ళ మాటలు ఎలా ఉంటాయంటే మనకి చాకుల్లాగా టకటక రిలేషన్స్ అంత ఫాస్ట్ గా మాట్లాడతారు, గట్టిగా మాట్లాడతారు. పూర్వాషాఢ కాదు, అది ధనుస్సు రాశిలో పడింది. సో ధనుస్సు రాశి అధిపతి గురువు, నక్షత్రం పూర్వాషాఢ. సో శుక్రుడు అధిపతి. సో శుక్ర గురువులు ఇద్దరు శుభగ్రహాలు, పూర్తి శుభగ్రహాలు. ఈ పూర్తి శుభగ్రహాలు కలగడం వల్ల కానీ లేకపోతే దాని ప్రభావం కానీ పూర్వాషాఢ నక్షత్రం ఏంటంటే మాట తీరు చక్కగా, ఏ విషయమైనా స్లోగా స్టడీగా మాట్లాడతారు. అసలు ఏం కావాలి, ఎలా ఉండాలి అనేసి. ఎడ్యుకేషన్ అనేది మళ్ళీ జాతకంలో డిపెండ్స్, వాళ్ళ లగ్నాలు బట్టి ఉంటుంది. చాలా మంది పూర్వాషాఢలో బ్రహ్మాండంగా చదివిన వాళ్ళు ఉన్నారు, జీరో నాలెడ్జ్ తో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు, అసలు చదువు లేని వాళ్ళు కూడా ఉన్నారు. చదువు లేకపోయినా సరే ఏదో ఒక వ్యాపకం పెంచుకుని వాళ్ళు ఇది చేయగలను, నేను ఇది నా వల్ల అవుతుంది అని ఇండిపెండెంట్ గా వాళ్ళు ఎదగలరు. సో వాళ్ళు మాత్రం ఎవరి మీద డిపెండ్ అవ్వరు. ఈ పూర్వాషాఢ నక్షత్రం ఖచ్చితంగా ఇండిపెండెంట్ గా వాళ్ళకి వచ్చిన పని, మట్టి పని వచ్చి మట్టి మోస్తారు కానీ అసలు ఎవరి మీద డిపెండ్ అవ్వరు. ఆ మట్టి మోయడం, ఆ మట్టి ఎలా కొంటారు, దానికి ఒక ఓనర్ గా అవ్వాలంటే ఏం చేయాలి, ఆ లెక్కలు మళ్ళీ వాళ్ళు వేసుకుంటారు. మనుషులు క్యాలిక్యులేటర్స్ బాగా ఉంటాయి వీళ్ళ దగ్గర. అంటే ప్రతిదీ క్యాలిక్యులేషన్ చేసుకుంటారు. ₹1 ఖర్చు అవుతుందంటే ఎందుకు ఖర్చు అవుతుంది, ₹1 ఎందుకు ఖర్చు పెడుతున్నాం, సో ఈ రూపాయి ఇలా వచ్చింది. ఇలాంటి లక్షణాలు ఎక్కువ ఈ పూర్వాషాఢ నక్షత్రానికి ఉన్నాయి. ఇవి కాకపోతే దశ అనేసరికి శుక్రమార దశ స్టార్ట్ అవుతుంది. అది 20 ఏళ్ళు దశ శుక్రుడు యోగిస్తే వీళ్ళకి బ్రహ్మాండంగా ఉంటుంది. శుక్రుడు బాగాలేకపోతే ఇబ్బంది పడతాం. సో శుక్రుడు బాగాలేదు అంటే వీళ్ళు ఇంకా 20 ఏళ్ళు ఏంటంటే అన్ని కంఫర్ట్స్ ఉంటాయి. తల్లిదండ్రులు మంచిగా చూసుకునే వాళ్ళు ఉంటారు, బాగా చదివించే వాళ్ళు ఉంటారు, కానీ వీళ్ళ బొరకి చదువు ఎక్కదు అండి. చాలా మంది ఇప్పుడు చిన్న టీనేజ్ లో సిగరెట్లు కానీ దీనికి దానికని డిస్టర్బ్ అవుతుంది, అలా అయ్యే అవకాశం ఉంటుంది శుక్రుడు బాగాలేకపోతే జాతకంలో. ఇలాంటి విషయాల్లో కొంచెం ప్రేమ వ్యవహారాలని, ప్రేమించడాలని, ఇవన్నీ ప్రేమించి పెళ్లి చేసుకుంటాను కాదు, ప్రేమ వ్యవహారాల్లో నడిపిస్తాయి. ఆ అమ్మాయిని ఇష్టపడడం, ఆ అబ్బాయిని ఇష్టపడడం, ఇలా ఉంటాయి, ఇష్టాలు ఉంటాయి. కానీ వన్స్ శుక్రుడు దశ అయిపోయిన తర్వాత వీళ్ళకి క్లారిటీ వచ్చేస్తుంది. లైఫ్ చాలా ఇబ్బంది పడుతుంది, అలా కాదు, కెరీర్ మనం సెటిల్ చేసుకోవాలి. ఇప్పుడు రవిలో ఆ క్లారిటీ వస్తుంది అనుకోవచ్చా? రవి బాగుంటే రవిలో వస్తుందన్న, లేకపోతే చంద్రుడిలో వస్తుంది అవి. సో రవి బాగుంటే ఖచ్చితంగా రవిలో వీళ్ళకి క్లారిటీ వచ్చి దానికి లైఫ్ టర్నింగ్ అవుతుంది వాళ్ళకి. బాధ చంద్రుడు. కానీ చాలా మందికి పూర్వాషాఢ 4వ పాదం లేదా 3వ పాదం అయింది అనుకోండి, సో 7 years ఉంటుంది శుక్రమాద చిన్నప్పుడే. సో రవి దశ బాగుంటే ఎడ్యుకేషన్ బాగుంటుంది, అక్కడి నుంచి చదువు బ్రహ్మాండ చదువు. చిన్నప్పుడు బాగా చదవలేదని 10th నుంచి బాగా చదివే వాళ్ళు ఉంటారు. 10th నుంచి బాగా చక్కచక్క చదివేస్తూ మంచి డిగ్రీస్ చేసుకుని జాబ్ సెట్ చేసుకుని ఉంటారు. సో శుక్రుడు యోగించకపోయినా ఇక్కడ రవి యోగిస్తే చదువు బాగా ఉంటుంది, చంద్రుడు యోగిస్తే ఆటోమేటిక్ గా మంచి లైఫ్ స్టైల్, మంచి లైఫ్ పార్ట్నర్ వచ్చేస్తుంది. చంద్రుడు మరి ధనుసు రాశిలో ఉంటే యోగించే పరిస్థితి ఉంటుంది. ధనస్సులో ఉంటే బ్యాడ్ ఏం కాదు, బాగుంటుంది. కాబట్టి లగ్నానికి ఆయన ఏమయ్యాడు చూడాలి. లగ్నానికి 3వ స్థానం అయ్యారా, లేకపోతే 4వ స్థానం అయ్యారా. 4వ స్థానం అయితే చాలా మంచిది, అందమైన భార్య వస్తుంది, వీళ్ళకి అనుకూలంగా అన్ని విషయాల్లోని సపోర్ట్ గా ఉంటుంది, చాలా సపోర్ట్ గా. ప్రతి విషయంలో ఇద్దరు ఒక అండర్స్టాండింగ్ చేస్తారు పని, అది బాగుంటుంది. చంద్రుడు ఎక్కడ ఉన్నాడు అనేది, చంద్రుడిని లగ్నం నుంచి చంద్రుడు ఏమైనా చూసుకోవాలి. రైట్. ఆటోమేటిక్ గా అప్పుడు ఎనర్జీస్. తర్వాత వీళ్ళకి వచ్చే దశ కుజ మహాదశ. సో కుజ మహాదశ జనరల్ గా కుజుడు యోగించకపోతే ఇబ్బంది పడతారు. కుజుడు కూడా బాగున్నాడంటే
లైఫ్ సెటిల్ అవుతుంది, ప్రాబ్లం లేదు. సో పూర్వాషాఢకి జాతకంలో బ్రహ్మాండంగా ఉన్నారని చెప్పలేము, నార్మల్ గా ఉన్నారని చెప్పలేము, వెళ్ళిపోతుంటారు లైఫ్ అలాగా. ఎందుకంటే ఆ రాశి లక్షణాలు, ఆ ఉండే ప్రభావం. సో ఇద్దరు శుభగ్రహాలు ఉంటే జీవితంలో మనకి ఇంట్లో పేరెంట్స్ మంచి వాళ్ళు అయి ఉన్నారు అనుకోండి, ఆటోమేటిక్ గా లైఫ్ హ్యాపీగా ఏదో ఒకటి వాళ్ళు ఒకటి ఇస్తారు, లేదా వీళ్ళు సంపాదించుకుంటారు, రెండు జరుగుతాయి. కానీ వీళ్ళకి కూడా ఏంటంటే పూర్వాష నక్షత్రం వాళ్ళకి ఆ స్మరణలో ఎప్పుడు కూడా నెగిటివ్ గా వెళ్ళాలని అనుకోరు. తల్లిదండ్రులు ఎదురుద్దామని కానీ, పెద్దవాళ్ళు ఎదురుద్దామని కానీ అలాంటి విషయాలు ఏమి ఉండవు వీళ్ళకి. ఎలా బతకాలి, ఎలా సెటిల్ చేసుకోవాలి లైఫ్ ని అనేది ఆలోచిస్తారు. సో దానివల్ల ఏంటంటే గెట్ ఆన్ అయిపోతారు. తర్వాత వైఫ్ గానీ హస్బెండ్ గానీ వీళ్ళకి వచ్చారంటే వాళ్ళ నుంచి బాగా సపోర్ట్ దొరుకుతుంది. ఎన్నేళ్ళకి వివాహం అవుతుంది అనుకోవచ్చు వీళ్ళకి? ఖచ్చితంగా 25 ఏళ్ళు అన్న, 25 ఏళ్ళకి చేసేసుకుంటారు చాలా మంది. ఎందుకంటే వీళ్ళకి ఎక్కువ ఇంట్రెస్ట్ ఏంటంటే నాకు ఇలాంటి అమ్మాయి కావాలి, నాకు ఇలాంటి అబ్బాయి కావాలి, ముందు నుంచి వీళ్ళు ఒక ప్లానింగ్ ఉంటుంది. సో పద్ధతిగా కొంచెం నాకు అనుకూలంగా ఉండే చేసుకుంటా అని చెప్పేసి. సో డబ్బులకి ఆస్తులకి ప్రయారిటీ ఇవ్వరు వీళ్ళు. అందువల్ల ఏంటంటే తొందరగా వివాహం అవుతుంది. వివాహం బాగానే అవుతుంది, కెరియర్ కూడా బాగానే ఉంటుంది. కానీ జాతకంలో లగ్నాలు బాగాలేకపోతే మాత్రం కొంచెం చాలా ఇబ్బంది పడుతుంటారు. ఏ లగ్నాలు ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది? ఎగ్జాంపుల్ కి చెప్పండి. వీళ్ళక లగ్నాలు ఇబ్బంది పడేవి ఏముంది, మచ్చ ఖచ్చితంగా వృశ్చిక లగ్నం ఇబ్బంది పడతారు. అండ్ దానిలో మళ్ళీ గురువు బాగుంటే, కుజుడు బాగుంటే ఇబ్బంది పడరు. సో ఇప్పుడు బాగాలేదని చెప్పడానికి లేదు. సో ఆ లగ్నాధిపతి ఒకవేళ నిజంగా బాగున్నారు అనుకోండి, మాది వృశ్చిక లగ్నం మనకు బాగానే ఉందంటే, చాలా మంది లగ్నాల్లో వృశ్చిక లగ్నం అయినప్పటికీ కూడా గురువు ప్లస్ కుజుడు కలిసి మీనంలో ఉంటారు. అప్పుడు భక్తి ఉంటుంది, చేయకపోతే కొడతారు వాళ్ళు. సో ఈ పద్ధతిగా మడి ఆచారాలు, వ్యవహారాల్లో, సాంప్రదాయాల్లో, సనాతన ధర్మాల్లో వాటిలో ముందుంటారు. సో చాలా మంది బుధుడు అక్కడ మీనంలో నీచం పొందుతుంటారు. సో వీళ్ళకి బుధుడు కనుక కలిసి అక్కడ ఉన్నారనుకోండి, ఇంకా అది ఆల్మోస్ట్ ఏంటంటే ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, కొట్టడం ఉంటుంది, రెండు జరుగుతాయి. సో ఎంజాయ్ చేయండి, మళ్ళీ పూజ చేయండి, అది చెప్తారు. ఇలాంటి లక్షణాలు ఉంటాయి. కానీ లగ్నాలు ఏంటంటే ఏ లగ్నం బాగుందని కదా, గ్రహాలు ఎక్కడ ఉన్నాయి ఆ లగ్నానికి వీళ్ళు ఏమయ్యారు, పాపులయ్యారా శుభులయ్యారా. శుభులైతే ఎటువంటి ఫలితాలు వస్తాయి, పాపులైతే ఎటువంటి ఫలితాలు వస్తాయి. ఇవి మన జాతకంలోనే యాక్యురేట్ గా చూడాలంటే జాతకం చూడాలి, యాక్యురేట్ గా చూడాలి, జాతకం చూడాలి. మరి అయితే ఏ ఆరాధన వీళ్ళకి బాగా కలిసి వస్తుంది అనుకోవచ్చు? గురువు ఆరాధన, దత్తాత్రేయ స్వామి, శ్రీపాద వల్లభుల్ని, సత్య సాయిబాబా, షిరిడి సాయిబాబా, ఏదైనా సరే గురువుని ఆరాధించాలి. ఎందుకంటే పూర్వాష నక్షత్రం వాళ్ళకి జనరల్ గా ఏంటంటే సేవ చేయడంలో ఇష్టం, ఫుడ్ పెట్టడంలో ఇష్టం. ఏదైనా దానం చేయమంటే ఎందుకు చేయాలని అడుగుతారు. ఎవరికైనా ఫుడ్ పెట్టడానికి అసలు వాళ్ళకి ఆకలి వేస్తుంటే సరే అని చెప్పి వాళ్ళ జోబులో 100 రూపాయలు ఉంటే దాంట్లో 50 రూపాయలు పెట్టి పెడతారు ఫుడ్. మళ్ళీ 50 వీళ్ళకి ఇచ్చేస్తే 50 నాకైనా అనుకోరు. అలాంటి ఆ లక్షణం ఉంది. కానీ పెద్దవాళ్ళని సేవ చేస్తారు, కానీ గురువుల్ని పూజించారు వీళ్ళు. గురువుల్ని నిందించే అవకాశం ఉంది. అది జనరల్ గా నక్షత్రం ధనస్సు రాశిలో గురువు అధిపతి అయిన నక్షత్రం వీళ్ళకి ఎందుకు అలా అనిపిస్తుందో తెలియదు. కానీ గురువుల్ని, స్వామీజీల్ని, పెద్దవాళ్ళని ఎవరిని వాళ్ళు గౌరవించరు. కొంతమంది సత్యసాయిబాబా, షిరిడి సాయిబాబా కూడా గౌరవించరు ఈ నక్షత్రం వాళ్ళు. అసలు వాళ్ళకి మనం పూజించడం ఏంటండి, వాళ్ళు మనుషులే కదా, మామూలుగా దేవుళ్ళు కాదు కదా. సరే శివుణ్ణి పరమేశ్వరుని అంటే పూజించవచ్చు, ఎందుకంటే వాళ్ళు మనకు చూడలేదు, వాళ్ళని వాళ్ళు మొదటి నుంచి దైవంగా భావిస్తాం కానీ చేయొచ్చు. చూడడం అనేది నేరం, ఇక్కడ ఉంటే పూజిస్తాం. ఇలాంటి ఆర్గ్యుమెంట్స్ చేసే వాళ్ళ లక్షణం కొంచెం పూర్వాష నక్షత్రం వాళ్ళకి ఉన్నాయి. సో అందుకనండి అలాంటి ఆర్గ్యుమెంట్స్ చేయకుండా, వాటి జోలికి వెళ్ళకుండా, ఎవరైనా సరే పెద్దవాళ్ళు నమస్కారం, గురువులు ఇంకొక 2 నమస్కారాలు చేసి తప్పుకుంటే వీళ్ళు హ్యాపీగా లైఫ్ బాగుంటుంది. వాళ్ళ శాపాలు తగులుతుంటాయి వీళ్ళకి. ఎప్పుడంటే వీళ్ళకి కాదు, వీళ్ళ పిల్లలకి సెటిల్మెంట్ రాదు. వీళ్ళు తొందరగా చేసేసుకుంటారు, వాళ్ళ పిల్లలు సెటిల్ అవ్వలేరు. ఇది ప్రాబ్లం ఉంది. కనుక జాగ్రత్తగా గురువులను ఏమీ అనకుండా, గురువులతో ఎటువంటి కాంట్రవర్సీ పెట్టుకోకుండా వీళ్ళు నమస్కారం చెప్పడం, నచ్చిందా నచ్చకపోయి. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో ఉత్తరాషాఢ నక్షత్రం గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః.